నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈరోజు ఒక కొత్త అంశాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటంటే మొదటి సమూయేలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నన్ను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. ఈ యొక్క అంశాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకి రాజుగా సిద్ధపరిచినటువంటి వాడు సౌలు అనే వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. అతన్ని సమూయేలు అభిషేకించి తన ఇశ్రాయేలీల ప్రజలను అతను పరిపాలించడానికి, ఆ ఇశ్రాయేలీల ప్రజలే తనను కోరుకున్నారు. అందుకోసమే దేవుడు కూడా అనుమతించాడు. ఆ సౌల్ని రాజుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అతన్ని సౌల్ని రాజుగా సమూయేలు చేశాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం 13వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క అంశం ఏంటంటే, అప్పటికే సమూయేలు చనిపోయి మంచి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ మంచి పాతాళానికి వెళ్ళిపోయింది. అంతకు మునిపే పాత నిబంధనల పరిశుద్ధులందరూ ఆదాము మొదలుకొని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యోహాను వరకు కూడా అందరూ కూడా, బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు అందరూ కూడా ఆ యొక్క పాతాళంలోనే, మంచి పాతాళంలో ఉండేవారు. అక్కడ మనం గమనించినట్లయితే భూమి కింద ఉన్నటువంటి పాతాళాలు రెండు రకాలు. ఒకటి మంచి పాతాళం, ఒకటి చెడ్డ పాతాళం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అనుసరించినటువంటి పాత నిబంధనల పరిశుద్ధులందరూ కూడా మంచి పాతాళంలో ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే దేవునికి విరోధంగా, దేవుని మాట వినకుండా, ఎవరెవరైతే పాత నిబంధనలో దేవునికి విరోధంగా చనిపోయారో వాళ్ళందరూ కూడా మరి బహుభయంకరమైనటువంటి ఆ యొక్క రెండో పాతాళమైనటువంటి చెడ్డ పాతాళంలో ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క మంచి పాతాళంలో సమూయేలు యొక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మని ఎవరి ద్వారా పిలిపిస్తూ ఉన్నాడు సౌలు? ఒక కర్ణపిశాచం చూపించగలిగిన ఒక స్త్రీ, సోది చెప్పే స్త్రీ, ఒక అన్యురాలైనటువంటి ఒక స్త్రీ. అటువంటి స్త్రీని ఈ యొక్క సౌలు పిలిపించుకొని, ఇదిగో సమూయేలు ఆత్మని నువ్వు పిలువు, అతన్ని అడిగి నేను రేపు యుద్ధానికి వెళ్ళాలా లేదా అది కనుక్కుంటాను, కాబట్టి ఆయన్ని నువ్వు పిలువు అని చెప్పేసి సౌలు ఈ యొక్క స్త్రీని అడిగినట్లుగా చూస్తాం. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి పిలిచింది. పిలిచిన తర్వాత మరి సమూయేలు పాతాళంలో నుంచి, మంచి పాతాళంలో నుంచి పైకి రావడం మనం గమనిస్తాం. అది చూసి ఆయనకి నమస్కారం చేశాడు సౌలు. అసలు ఈ యొక్క అధికారము, సౌలును పిలవగలిగినంత అధికారము ఈ యొక్క స్త్రీకి ఉందా? ఈవిడ అన్యురాలు, ప్లస్ ఈవిడ బహుభయంకరమైనటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కర్ణపిశాచాలని గలవారిని చిల్లంగా చేసే ఆవిడట ఈవిడ. ఇటువంటి ఆవిడని పిలిచి సమూయేలు యొక్క ఆత్మను బయటికి రప్పించాడు సౌలు. ఇది ఎంత భయంకరం! అసలు ఒక కర్ణపిశాచం కలిగినటువంటి, ఒక చిల్లంగితనం చేసే ఒక స్త్రీ పిలిస్తే సౌలు ఎలా వస్తాడు బయటికి? రాకూడదు కదా. కానీ ఇక్కడ వచ్చాడు. ఆవిడకి అసలు అధికారం ఏంటి? అసలు సాతాను అంటే చిల్లంగి ఈ యొక్క ఇవన్నీ చేసి, కర్ణపిశాచాలు ఇవన్నీ చేసి, చేతబడి ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? సాతాను సంబంధికులు. కానీ ఇక్కడ ఆవిడ పిలిస్తే మరి సమూయేలు యొక్క ఆత్మ భూమిలో నుంచి పైకి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎంతకాలం నుంచో నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా నా జీవితంలో ఉన్నది. దేవుడు దీన్ని బయలుపరిచారు.
ఈ విషయాన్ని మనమందరం కూడా తెలుసుకుంటే అసలు అదేంటది, దేవుని యొక్క గొప్ప దైవజనుడు కదా సమూయేలు. చిన్నప్పుడు బాల్యంలో నుంచే దేవుడు అతన్ని పిలిచాడు, అతను షిలో దేవాలయంలో పెరిగాడు, అతన్ని ఒక మంచి ప్రవక్తగా, మంచి న్యాయాధిపతిగా దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. అతని ద్వారా అన్ని కార్యాలు కూడా చేయిస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యం కూడా మాట్లాడే ఒక పెద్ద దైవజనుడు కదా. మరి అటువంటిది మరి ఆయన్ని ఈ యొక్క చిల్లంగి ఈ యొక్క ఈవిడు పిలిస్తే రావడం ఏంటి అనే ప్రశ్న మీకు కూడా భవిష్యత్ తలెత్తే ఉంటుంది. దానికి ఈరోజు మనం సమాధానం మన బైబిల్లోనే బ్రతికి కనుక్కొని ముగించుకుందాం. ఇక్కడ మనం కనుక ముందుగా ఒకసారి సమూయేలు 2వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. జనుల్ని సజీవులుగా చేయాలన్నా మృతులుగా చేయాలన్నా కూడా అది యెహోవా ఒక్కడికే అది సాధ్యం. చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అని ఇక్కడ రాయబడింది కదా. ఇక్కడ ఏంటి, పాతాళానికి పంపించాలన్నా అందులో నుండి బయటికి రప్పించాలన్నా ఎవరి వశంలో ఉంది? యెహోవా దేవుని యొక్క వశంలో ఉంది. మరి ఇక్కడ 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉన్నప్పుడు మరి ఈ యొక్క మాంత్రికురాలైనటువంటి ఆవిడ మరి ఏ విధంగా మరి ఇతన్ని సమూయేలుని రప్పించగలిగింది? అసలు దీని అంతటి కారణం ఏంటి అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే మనం గత అంశంలో మనం ధ్యానించిన విధంగా ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుడు మాకు కాదు, మాకు ఒక రాజు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారో దేవుడు అనుమతించాడు. దానివల్ల ఏమేమి జరుగుతాయో ఆ పర్యవసానాలన్నీ కూడా చెప్పాడు. ఇలాగా మీరు ఆ రాజుకు బానిసలు అయిపోతారా బాబు, ఆడికే మీరు సేవలు చేయాలి, అది ఇదని ఎన్ని రకాలైనటువంటి కష్టాలు, 10వ వంతు ఇవ్వాలి, మీ యొక్క దశంభాగం ఇవ్వాలి, తర్వాత మీ పొలంలో శ్రేష్టమైన అన్ని ఇవ్వాలి, మీ పిల్లలు మీ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేయాలి, మీరేమో గుర్రాలకు ముందు పరిగెట్టాలి, గుర్రాలని తోమాలి, ఇవన్నీ కూడా మరి సౌలు చేత దేవుడు చెప్పించాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా మాకు రాజు కావాలి అన్నారు. ఆ విధంగా సౌలు కూడా మరి దేవుని ఆజ్ఞను బట్టి బెన్యామీనుడైనటువంటి గాడిదలను ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి యొక్క సౌలుని రాజుగా చేసి మరి దేవునికి ఆ యొక్క దేవుని యొక్క మాటను నెరవేర్చాడు. అంతేకాకుండా ఈ యొక్క ఇశ్రాయేలీలకు కూడా ఆయన అప్పచెప్పిన తర్వాత ఏదైతే దేవుడు చెప్పాడో అదేవిధంగా ఈ సౌలు కూడా ఇశ్రాయేలీల ప్రజల్ని అదే విధంగా వాడుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అదే జరుగుతుంది. ఆ విధంగా దేవుడు ఎప్పుడైతే వీళ్ళని పనివాళ్ళుగా లేకపోతే రకరకాలుగా వాడుకుంటూ ఒక రాజు యొక్క హోదా అనేది పెరిగిపోయింది. నేను రాజుని, ఇశ్రాయేలీలందరికీ నేను రాజుని అని చెప్పేసి అతనికి అహం పెరిగింది. అతని జీవితంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని మాట లోబడినంత కాలము ఎంతో మందితోటి అతను యుద్ధాలు చేసినట్టు, అక్కడ అన్నిట్లో కూడా విజయం లభించినట్లు కూడా మనం గమనిస్తాం. కానీ ఇక్కడ సౌలు అతనిలో ఉన్నటువంటి బహుభయంకరమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, నేను రాజుని, నాకు అధికారం ఉంది, వీళ్ళందరి మీద నేను అధికారిని అని ఎప్పుడైతే అనుకున్నాడో ఒక అహం అనేది చోటు చేసుకుంది. మనలో కూడా మనం ఎంత దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకున్నటువంటి ఆ చర్చిలో పదవిని బట్టి కానీ, లేకపోతే మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, మనకున్న డబ్బును బట్టి కూడా మనం కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా తెలియకుండానే చేసేస్తుంటాం. కానీ కొన్ని తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే, మరి మొట్టమొదటి నుంచి బలులు ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వాలి అని అంటే ఆయన యొక్క యాజకులే ఇవ్వాలి, ఆయన నియమించిన వాళ్ళే ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎవరు ఇవ్వాలి? సమూయేలు ఇవ్వాలి. కానీ ఇక్కడ సమూయేలు రావడానికి, ఆయన రామాలో నివాసం ఉండేవాడు సమూయేలు, ఆయన వచ్చే లోపల లేట్ అయిపోతుందని చెప్పేసి ఏం చేశాడంటే ఈ సౌలు అక్కడ ఉన్నటువంటి అర్పణకు తెచ్చినటువంటి ఆ బలిష్టమైనటువంటి ఆవులు, ఎడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని దేవునికి బలిగా
ఏముంది, నరికేయడమే కదా, తల నరికేస్తే అయిపోయిందే కదా అనుకొని అక్కడ బహు భయంకరమైన తప్పు, అక్కడ దేవునికి యాజకుడు అర్పించాల్సినటువంటి బలిని ఒక రాజుగా, ఇతడు ఎంతోమంది నరహంతకుడు కదా, మరి రాజు అన్నప్పుడు బోడు మంది అక్కడికి వెళ్ళినప్పుడు చంపమంటే చంపాలి, అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు, చాలా మందిని కూడా చంపే ఉంటాడు. అటువంటి రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతో దేవునికి ఎలా బలి అర్పిస్తాడు? ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. కానీ ఇక్కడ దేవుని మాటని జమదాటి ఇక్కడ సమూయేలు చేయాల్సిన పనిని ఇతను, సమూయేలు వచ్చే లోపల వచ్చేసరికి లేట్ అవుద్ది, ఏముందిలే నేనే ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడ దహన బలి ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే సమూయేలు రావడం జరిగింది. చూశాడు, ఏంటి ఇది, నువ్వు చేసావేంటి, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు కదా, నీ పనేంటి, రాజువి, ప్రజలను పరిపాలించడం, ఇవన్నీ, ఈ పని అంతా నాది కదా, నువ్వెందుకు చేసావు, ఇది తప్పు కదా, దేవుడు నిన్ను అని చెప్పేసి వెంటనే అక్కడ ఈ రోజు నుంచి ఇక నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, నీ ప్లేస్లో ఇంకొక రాజుని దేవుడు నిర్ణయించబోతున్నాడు అని అతను చెప్పలా, దేవుని యొక్క ఆత్మ అతని ద్వారా చెప్పించింది. వెంటనే కూడా చెప్పేసిన తర్వాత వెంటనే బాధపడిపోయాడు ఎవరు, సౌలు. అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పేసి అయినా కూడా మరి సమూయేలు వినలేదు. ఒకసారి దేవుని విషయంలో, ఎటువంటి మనుషుల విషయంలో, మన విషయాల్లో ఏదైనా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ దేవుని విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించడం అనేది జరగని పని. అలాగే ఎప్పుడైతే ఆ విధంగా చేసేసాడు. అదైపోయిన తర్వాత మళ్ళీ రెండో తప్పు చేశాడు సౌలు. అదేంటంటే ఆ యొక్క ఇశ్రాయేలీల కోసమే కదా రాజుగా నియమించాడు. మరి ఇశ్రాయేలీల్ని బహుగా దేవుడు ప్రేమించాడు, వాళ్ళని చాలా సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ అమాలేకీయులు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలీలకి ఒక ముళ్ళుగా మారారు. వీళ్ళందరినీ కూడా సంహరించేసి అక్కడ ఉన్నదంతా కూడా కాల్చేసి అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును కూడా చంపమని 1 సమూయేలు 15వ అధ్యాయం కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ సౌలు ఏం చేశాడంటే వెళ్ళాడు, అమాలేకీయుల మీదకి వెళ్ళాడు, వాళ్ళందరినీ కూడా సంహరించాడు, అంతా చేసేసి ఆ యొక్క అగగు రాజుని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఆ యొక్క దోపుడు సొమ్ము ఏదైతే ఆ యొక్క ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అవన్నిటిని కూడా తీసుకొని వచ్చేసాడు. దేవుడు ఏం చెప్పాడు, వాటన్నిటిని కూడా నాశనం చేసి కాల్చేయమన్నాడు, రాజును కూడా చంపేయమన్నాడు. ఆ రాజు చనిపోతేనే కదా ఇక ఆ రాజ్యం ఉండదు, తర్వాత అక్కడ శత్రుశేషం అనేది మిగలదు. అందుకోసమే దేవుని దృష్టిలో అమాలేకీయులని ఆ యొక్క రాజును చంపమని ఆజ్ఞయిస్తే ఇతనేం చేస్తున్నాడు, ఆ అగగు రాజును తీసుకొచ్చేసాడు, తన రాజ్యంలో పెట్టుకున్నాడు. అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి అన్ని కూడా దోపుడు సొమ్మంతా కూడా తెచ్చిపెట్టుకున్నాడు. ఆవులు, ఎడ్లు, బాగా క్రొవ్వు పట్టినటువంటి గొర్రెలు, మేకలు అన్నిటిని కూడా తీసుకొచ్చుకొని దాచుకున్నాడు. ఎప్పుడైతే సమూయేలు మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేసావు, అలాగా బాగా జరిగిందా అని చెప్పేసి సమూయేలు వచ్చేసరికి సౌలు ఏమంటున్నాడంటే బ్రహ్మాండంగా జరిగింది, మనకు దేవుడు దయ ఇచ్చాడు, అది ఇది అని అంటున్నప్పుడు ఈ సమూయేలు చెవిలో ఆ యొక్క గేదెల యొక్క రంకెలు అవన్నీ కూడా వినపడుతూ ఉన్నప్పుడు అప్పుడు సౌల్ని సమూయేలు అడుగుతాడు, నువ్వేం చేసావు, దేవుడు నాకు అంతా చెప్పాడు, నువ్వేం చేసావు, అక్కడ ఉన్నటువంటి పశువుల్ని వాటన్నిటిని కూడా ఎందుకు తీసుకొచ్చావు, ఆ రాజుని ఎందుకు నువ్వు తీసుకొచ్చావు, అతను చంపేమని దేవుడు నీకు చెప్పాడు కదా, ఎందుకు ఆ పని చేసావంటే నీ దేవుడే, ఇక్కడ ఏమంటున్నాడు చూసావా, నీ దేవుడైనా, సౌలుకి దేవుడు కాదా, సౌలు గాడిదలు కాసుకునేవాడిని దేవుడు మరి రాజుగా చేసినప్పుడు ఇక్కడ సౌలు ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము వాళ్ళందరినీ కూడా చంపేశాను, ఆ రాజును మాత్రం తీసుకొచ్చాను, మరి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగానే ఆయన చెప్పిన మాట అంతా చేశాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచి బలమైనటువంటి ఆవులనైతేనేమి, ఎడ్లనైతేనేమి, కొవ్వు పట్టినవైతేనేమి, ఇవన్నీ కూడా యెహోవాకి ఎంతో ఇష్టం కదా బలి, అందుకోసమే వాటన్నిటిని తెచ్చాను. వెంటనే సౌలుకి కోపం వచ్చింది, నీకు చెప్పాడా దేవుడు
నేను చెప్పానా తీసుకురమ్మని? దేవుడికి ఏమి ఇష్టం? నీ యొక్క బలులు ఇష్టమా? ఆయన ఆజ్ఞను పాటించడమే ఆయనకి ఇష్టం, కానీ వీటన్నిటిని తీసుకురావడం ఇవన్నీ చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మరి 15వ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే అక్కడంతా కూడా ఈ విషయమే చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో దేవునికి చాలా కోపం వచ్చింది. వెంటనే మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ 17వ వచనం కూడా మనం చదివితే ఒకసారి చదువుదాం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రంలో శిరస్సు వైతివి. నువ్వు అల్పుడివి అంటే ఏముంది, నేను ఏంటి గాడిదలను మేపుకునేవాడిని అనుకున్నప్పుడు నిన్ను శ్రేష్టంగా దేవుడు నిన్ను దీవించాడు కదా. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి కూడా శిరస్సుగా నిన్ను ఇచ్చేశాడు కదా. కానీ నువ్వేం చేసావు? ఇక్కడ 22వ వచనానికి వచ్చేసరికి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కాదా అని చెప్పేసి సమూయేలు సౌలుకి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అతనిలో ఆ యొక్క గర్వం అనేది అతనికి పోవట్ల. ఇక్కడ 30 వచనానికి వచ్చేసరికి, నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ బతిమలాడుతూ ఉన్నాడు మళ్ళీ. ఏమని? సౌల్ని, అయ్యో సమూయేల్ని, సౌలు, అయ్యో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. మరి ఇశ్రాయేలీయుల ప్రజలే అంటే ఇక్కడ సౌలు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, ఎందుకు చేసావు అని అంటే, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సలహా ఇచ్చారంట. ఏమని? అవన్నీ కూడా నువ్వు పర్వాలేదు, వాటిని దహించడం అక్కర్లేదు, ఎంత బాగున్నాయి చూసావా, మంచి బలిష్టంగా ఉన్నాయి ఈ ఆవులు గేదెలు, తర్వాత ఇవన్నీ కూడా మేకలు, ఇవన్నీ కూడా గొర్రెలు, వీటన్నిటిని యెహోవాకు బలిస్తే చాలా సంతోషిస్తాడు అని అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి సైనికులు, వాళ్ళ ప్రజలు, ఇశ్రాయేలీయుల పెద్దలు వాళ్ళందరూ చెప్తే విన్నాడట. అందుకోసమే అలా చేశానని చెప్పి సౌలుకు చెప్తా ఉన్నాడు. మరి నీకు ఇచ్చినటువంటి అధికారము, నీకు చెప్పినటువంటి దేవుని ఆజ్ఞ ఇవన్నీ మర్చిపోయావా అని అడిగి, మరి సమూయేలు అయితే ఇంక నేను నీతోటి రాను, దేవుని యొక్క పని నువ్వు సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి నేను నీతో రాను అంటే, ఇక్కడ బతిమలాడి మళ్ళీ తిండి కూడా మానేసి బతిమలాడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా బ్రతిమలాడాలో సరే అని చెప్పేసి ఆయనతో రావడం, మళ్ళీ 3వసారి కూడా తప్పు చేయడం చూస్తాం. అది 3వసారి ఎవరు తప్పు చేశారంటే, ఈ సౌలుకి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులు కూడా మరి ఏం చేస్తా ఉన్నారంటే, సౌలుకు తెలియకుండా యుద్ధానికి వెళ్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక యుద్ధానికి వెళ్ళాలి, ఏదైనా చేయాలంటే సౌలు సమూయేలుని అడుగుతాడు, సమూయేలు దేవుని దగ్గర ప్రార్థిస్తాడు, దేవుడు అనుమతిస్తేనే ఈ యొక్క సౌలు యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఆ యుద్ధంలో ఆయనకి మంచి జయం లభిస్తుంది. కానీ ఇక్కడ సౌలు కామ్గా ఉంటే కొడుకులు పెద్దోళ్ళు అయిపోయారు. అందులో యోనాతాను వీళ్ళందరూ కూడా ఉన్నారు, 3 కుమారులు. ఆ 3 కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క సౌలుకి తెలియకుండా వీళ్ళు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వీళ్ళు 3 కూడా ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు. అక్కడ ఫిలిస్తీన్లని మీదకి వెళ్ళారు, వాళ్ళని పారదొరలేరు, అంతా అయిపోయింది. ఆకలితోటి అలమటిస్తూ నీరసం అయిపోయారు. ఆ టైంలో కనుక శత్రువులు మళ్ళీ తిరిగి పడితే వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. కానీ ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నేల మీద తేనె పడి తేనె ఒక ప్రవాహంలాగా వెళ్తా ఉందట. దాన్ని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇద్దరన్న వీళ్ళందరూ కూడా దాన్ని తినకూడదు అని తెలుసు. కానీ ఈ యోనాతాను దాన్ని పట్టుకొని ఒక కర్రతోటి ఇలా ముంచి నోట్లో పెట్టుకొని అలా తినగానే వెంటనే తేనె ఎంతో మధురమైనది కదా, వెంటనే అతని కళ్ళు మిరుమిట్లు గెలిపోయి
అలాగా మంచి శక్తిని పొందుకున్నాడట. ఆ విధంగా శక్తిని పొందుకున్న తర్వాత వాళ్ళు చెప్పారట, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరికినా కూడా ఇది తినకూడదు, అది ఇది అని చెప్పినా కూడా అక్కడ తప్పు చేశాడు. ఇవన్నీ తప్పులు ఒక్కొక్కటి 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 సౌలు మీద మోపబడ్డాయి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో సమూయేలు దూరం అయిపోయాడు. సమూయేలు వృద్ధుడైపోయి తన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకెప్పుడైతే ఇంకా ఈ సౌలు కూడా ఎందుకు ప్రతిసారి అడగడము, మనం ఆయన కాదనడం, బతిమలాడుకోవడం అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మరి సమూయేలుని అడగడం మానేశాడు. అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు. కొన్ని విజయాలు, కొన్ని ఇంకా అక్కడి నుంచి ఏమి కూడా అతనికి ఏది కూడా దేవుడు తోడుగా లేకపోతే ఏ విజయం కూడా సంభవించదు కదా. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఫిలిస్తీయులు యుద్ధం ప్రకటించేశారు, ఎప్పుడైతే యుద్ధం ప్రకటించారో ఇక సౌలుకి ఒక ఇది కోల్పోయాడు. అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను కోల్పోయి దేవునికి విరోధి అయిపోయాడు. అంతేకాదు, ఇంకా మధ్యలో మనం గమనించినట్లయితే ఈ లోపల దావీదుని సమూయేలు అభిషేకిస్తాడు. ఈ అభిషేకించిన విషయము ఆ తర్వాత సమూయేలు దావీదుని ఇతను తీసుకురావడము, ఆ యొక్క ఫిలిస్తీయుడిని గొల్యాతుని చంపడము, ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పిలుపు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తామో అప్పుడు వెంటనే మనలోనికి దురాత్మ అనేది ప్రవేశిస్తుంది. అదేవిధంగా సౌల్లోనికి కూడా దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదే ఆ యొక్క సితారను వాయించడం ద్వారా, ఆ వాయిద్యం వాయించడం ద్వారా ఆ దయ్యం పారిపోతుండేది. అంటే అతనిలోనికి అసూయ వచ్చింది. అక్కడ దావీదుని అందరూ కూడా హానర్ చేస్తున్నారు. సౌలు 10,000 మందికి గాను దావీదు 10,000 మందిని జయించను అని చెప్పి అక్కడ స్త్రీలు నాట్యం ఆడి పాటలు పాడేసరికి ఇంకా ఉద్రేకుడైపోయాడు. అక్కడ నుంచి ఈర్ష్య, అసహనాన్ని ప్రదర్శిస్తూ ఈటను దావీదుని చంపడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా వచ్చేసి ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం కదా. శరీర ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క సౌలులోనికి వచ్చేసాయి. అక్కడి నుంచి దుర్మార్గపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా చంపాలి, దావీదుని ఎలా చంపాలి అని చెప్పేసి బహుభయంకరమైనటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగి దురాత్మ అనేది కూడా తనలో ప్రవేశించి దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క ఫిలిస్తీయులు దండెత్తి రావడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తూ ఉంటే అప్పుడు సహనాన్ని కోల్పోయాడు, వివేచనను కోల్పోయాడు. అప్పటికే ఈ యొక్క సమూయేలు చనిపోయాడు. ఎవరిని అడగాలో తెలియట్లేదు. మరి దానికి వేరే యొక్క పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని అడగాలి అన్నది అక్కడ ఎఫోదు ధరించినటువంటి ఒక లేవీయుడైనటువంటి యాజకులు ఎవరైతే ఉంటారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, ఆ యాజకుల దగ్గరికి ఎఫోదు ధరించి అతను మళ్ళీ దేవుని సన్నిధిలో మొరపెడితే అతడు దేవుడు అతనికి మళ్ళీ ఏం చేయాలన్నది చెప్తాడు. ఆ చెప్పిన దాన్ని ఈ యొక్క సౌలు మళ్ళీ గ్రహించుకొని చేయాలి, కానీ అది చేయట్లా. ఎప్పుడైతే సౌలు కూడా రప్పిద్దాము అనే గర్వము అతను హృదయంలోనికి వచ్చింది. అందుకోసం అక్కడి నుంచి అంతకుముందు ఈ యొక్క సమూయేలు చెప్పినట్లు ఈ చిల్లంగిలు చేసేవాళ్ళు, తర్వాత ఈ సోది చెప్పేవాళ్ళు, ఈ చేతబడి చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళందరినీ, కన్నపిశాచాలు చూసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఆ యొక్క దేశం, ఇశ్రాయేల్ దేశంలో నుంచి పారద్రోలినటువంటి వాడు కూడా ఈ యొక్క సౌలే. కానీ ఇప్పుడు మళ్ళీ పాత దీంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే కొన్నిసార్లు మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తము త్వరగా మన దగ్గరికి రాకపోతే మనం ఏం చేస్తామంటే మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతుంటాం. వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకోవడం, లేకపోతే తులారాశ, లేకపోతే ఆ రాశ ఈ రాశ అని చెప్పి చాలామంది మన క్రైస్తవులే జ్యోతిష్యాలు చెప్పించుకునే వాళ్ళు లేకపోలేదు. అలాగే కాలాలు, రోజులు, గడియలు చూపించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ అదే పని ఈ యొక్క సౌలు కూడా చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళందరిని తరిపేసిన వాడు మళ్ళీ తన సేవకులకు చెప్తున్నాడు, ఎక్కడైనా ఆ యొక్క సమూయేలు యొక్క ఆత్మ రప్పింపగలిగినటువంటి కర్ణపిశాచములు చూడగలిగినటువంటి గుణం కలిగినటువంటి ఎవరైనా ఉన్నారో చూడు అంటే వాళ్ళు ఒక స్త్రీని కనుగొన్నారు.
ఆ స్త్రీ దగ్గరికి కామ్గా ఒక ముసుగేసుకొని వెళ్ళాడు. మళ్ళీ సౌలును కానీ చూస్తే ఆవిడ పారిపోద్ది. అప్పుడు వెళ్ళి నాకు ఇలాగా చేయాలంటే, అయ్యో ఆ రాజుగాని చూస్తే మమ్మల్ని చంపేస్తాడు, నీకేం కావాలో చెప్పు, త్వరగా చెప్పేసి చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ స్త్రీ అంటా ఉంది ఈ యొక్క 28వ అధ్యాయంలో. అప్పుడు ఆ 13వ వచనంలో మనం చూసిన మాట ఏంటి, ఆ దేవతల్లో ఒకడున్నాడు, ఆడు ఇలాగా దేవతల్లో నుంచి వస్తున్నాడు, ఆయనే సమూయేలు అని చెప్పగానే ఆవిడ అప్పుడు సౌలును గుర్తుపెట్టి, అయ్యో నువ్వా, నన్ను చంపేస్తావేమో అని చెప్పేసి అంటే, లేదు లేదు నేను నిన్ను చంపను, ఆయన రప్పించి చాలు అని చెప్పేసి ఇచ్చినప్పుడు అక్కడ సమూయేలు మరి చెప్తా ఉన్నాడు ఏమని, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏంటి? నీకు దేవుడే పగవాడైపోయాడు. నువ్వు ఆయన మాటల్ని వ్యర్థంగా నువ్వు ఆయన మాటలను చెవిని పెట్టలేదు. అందుకోసమే ఇప్పుడు నన్ను అడిగి ప్రయోజనం ఏంటి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు అని కూడా మళ్ళీ చెప్తా ఉన్నాడు. అయితే యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఈయన ఎందుకు కోరుకున్నాడు? ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయబోతున్నాడు దేవుడు నాకు చెప్పు అని చెప్పడం కోసమే కదా పాపం ఈ యొక్క స్త్రీని తీసుకొచ్చి సమూయేలుని పిలిచాడు. కానీ సమూయేలు ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుడికి కోపం వచ్చిందిరా బాబు, ఆ అమాలేకీయుల విషయంలోనే దేవునికి ఎక్కువ కోపం వచ్చింది. దేవుడు మొత్తాన్ని సమూలంగా నాశనం చేయమంటే నువ్వు నాశనం చేయకపోగా ఆ తర్వాత చేస్తాడు. మళ్ళీ అమాలేకీయుల రాజు అయినటువంటి అగగుని తీసుకొచ్చి తుత్తునీలుగా నరికి చంపుతాడు. కానీ మొట్టమొదటే చెప్పినప్పుడే చేయాలి, తర్వాత చేస్తే ఉపయోగం ఏంటి? ఆ తర్వాత ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు అనమాట, నువ్వు చేసిన అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు. ఈరోజు నీకు ఏం చేయబోతున్నాడో ఇప్పుడు సమూయేలు చెప్తున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. నిన్నును ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించబోతున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో అనెను. ఇక్కడ చెప్పేశాడు ఇక సమూయేలు, నువ్వు నన్ను ఏదో అడిగి గెలుస్తానో లేదో, లేకపోతే పారిపోదాము, గెలవకపోతే గెలుస్తాను అంటే ఏదో చేద్దాం అని చెప్పేసి నువ్వు డిసైడ్ అయ్యావు. కానీ అమాలేకీయుల్ని నువ్వు దేవుడు ఏం చెప్పాడో నువ్వేం చేసావు. కాబట్టి ఆ రోజు నుంచే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ యొక్క పదవిని, నీ యొక్క రాజు దీన్ని దావీదుకి ఇచ్చేశాడు. ఇంకా నీకు చెప్పాల్సింది ఏం లేదు అబ్బాయి, రేపు ఈ పాటికి నువ్వు నీ 3 కుమారులు నాతో పాటు ఈ యొక్క పాతాళానికి వచ్చేస్తారా అని చెప్పేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇదంతా ఓకే. ఇప్పుడు మనం ఈ స్టోరీని మాత్రమే తెలుసుకున్నాం. అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఏదైతే ఉన్నదో ఆ స్త్రీకి మరి సమూయేలు యొక్క ఆత్మను రప్పించగలిగినటువంటి శక్తి తనకి ఎక్కడది అన్నదే క్వశ్చన్. ఈ యొక్క అంశంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిగా వాటికి ఆ శక్తి ఉందా అంటే ఉందనే మనకు అర్థమవుతుంది. ఎలాగో మనం ఒకసారి చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం గమనించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ అపవాది అంటే సాతాను ఎక్కడికి వచ్చింది? యోబు గ్రంథంలో మనం చూస్తే ఒక రోజున దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిని నిల్చుటకే ఒక దినం వచ్చిందట. ఆ రోజున బహుశా దేవుడు దూతలందరినీ పిలిచి ఏదైనా మేబీ ఒక ఆజ్ఞ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా పనిని కల్పించవచ్చు. ఆ టైంలో ఆ దేవదూతలతో పాటు అపవాది కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుని యొక్క తండ్రి అయిన దేవుని సన్నిధికి.
ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఈ యొక్క వచ్చిందో అప్పటికి దానికి ఆయన ఏమీ నిర్ణయించలేదనమాట. నువ్వు ఇక్కడికి రాకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా విచ్చలవిడిగా తిరుగుతూ భూమి మీద అక్కడ అదే చెప్తా ఉంది, భూమి మీద నేను సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాను అని చెప్పేసి దేవునికి సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క అపవాదితో మాట్లాడడం అవన్నీ మనకు తెలుసు. మరి అయితే భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి నీకు తెలుసా, యోబు అనేవాడు, అతను నా యొక్క దాసుడు అని ఇవన్నీ కూడా మాట్లాడడం అది వేరే సందర్భం. ఇక్కడ అపవాదికి దేవుని దగ్గరికి వెళ్ళే యొక్క ఇది కూడా ఆ రోజుల్లో ఉండేది. ఎప్పటి వరకు? పాత నిబంధనలో. ఎప్పుడైతే ఈ మాట మనం దీన్ని ఎందుకు ఆధారంగా తీసుకున్నాము అని అంటే, ఈ అపవాది అనేది సాతాను దేవుని సన్నిధికి అంటే పరలోక రాజ్యానికి వెళ్తుంది, నరకలోకానికి ఆ యొక్క పాతాళానికి వెళ్తుంది, భూలోకం మీద కూడా తిరుగుతుంది. దీనికి విచ్చలవిడితనం అన్నమాట, ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంది. దానికి ఎక్కడ ఆపేవాడే లేడనమాట. అటువంటి పరిస్థితి ఇక్కడ దానికి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందువల్లనే అది ఆ యొక్క సమూయేలు యొక్క ఆత్మను కూడా తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగి ఉంది. ఏ సమూయేలు రా, సౌలు పిలుస్తున్నాడు, ఒకసారి వచ్చి మాట్లాడు, ఏముంది అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సమూయేలు రావడానికి కూడా మనం ఇంకొక కారణంగా భావించవచ్చు. ఎందుకంటే సౌలుకి చెప్పాలి కదా, ఒరే నువ్వు నీ కుమారులు ముగ్గురు కూడా రేపు ఈ టయానికి పాతాళంలో ఉంటారా బాబు. ఎక్కడ పాతాళం? మంచి పాతాళానికి వెళ్ళరు, చెడ్డ పాతాళానికే వెళ్తారు. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడలేదు కాబట్టి, దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ విధంగా అపవాదికి ఛాన్స్ ఉండిందనమాట. ఈ విధంగా అపవాదికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ యొక్క ఛాన్స్ని బట్టి ఆ అపవాదికి ఉన్నటువంటి, మరి సౌలుకే అంత గౌరవం ఉందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి అపవాది అయినటువంటి దుష్టుడైనటువంటి సాతానికి ఇంకెంత గర్వం ఉండాలి. కాబట్టి ఆ గర్వంతో మరి ఆ విధంగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు ఇక్కడ మంచి పాతాళము చెడ్డ పాతాళానికి సాదృశ్యంగా మనకి ఇంకా క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుల వారే చెప్తారు. ఏమని? అక్కడ ఒక వృత్తాంతంలో లాజరు లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ లాజరు ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతాన్ని దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉంటాడు. ఆ చెప్పిన ఉద్దేశంలో 23వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొంది ఉన్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు జాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఏమంటున్నాడు? మాకు మీకు ఒక అగాధం ఉంది అంటున్నాడు. అంటే మంచి పాతాళము చెడ్డ పాతాళం. చెడ్డ పాతాళంలో ఎవరున్నాడు? ధనవంతుడు ఉన్నాడు. మంచి పాతాళంలో ఎవరున్నారు? అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు. అక్కడ ఈ సందర్భాన్ని ఎందుకోసం చెప్తూ ఉన్నానంటే, మొట్టమొదటిగా ఆ యొక్క పాతాళము అనేవి రెండు పాతాళాలు, మంచి పాతాళము చెడ్డ పాతాళం. చెడ్డ పాతాళంలో చెడు చేసిన వాళ్ళు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన భయం లేనటువంటి వారు, వాళ్ళందరూ కూడా చెడ్డ పాతాళంలో. ఆ చెడ్డ పాతాళంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే చూపిస్తున్నాడు. దేవుని ఆ యొక్క పాతాళం అనే దాంట్లో ఈ యొక్క ధనవంతుడు ఉన్నాడు, లాజరు అబ్రహాం రొమ్మున ఉన్నాడు, అదే మంచి పాతాళం. ఇది కేవలము మనకి రెఫరెన్స్ కోసం మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈడు సాతానుగాడు అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, పరలోకానికి వెళ్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని కూడా సాతాను భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన శోధించినట్టుగా మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు మరి
ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క అరణ్యంలో ప్రార్థించి బయటకు వచ్చినప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఇదిగో ఇదంతా కూడా నీకు ఇస్తాను అంటే వాడిదిలాగా వాడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకని? భూలోకంలో సంచరిస్తున్నాడు, పరలోకంలో సంచరిస్తున్నాడు, కింద పాతాళంలో కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆడికి అధికారం అంతా నాకే ఉందిలే అని ఆ యొక్క శిఖరం మీదకి తీసుకెళ్ళి ఈ లోక అన్ని నీకే ఇచ్చేస్తాను, నువ్వు నా కాళ్ళు మొక్కంటే సాతానా నన్ను శోధించుకు వెళ్ళిపో, నీ తండ్రి అని దేవుడికి తప్ప వేరొక దేవునికి మొక్కకూడదని తెలియదా అని చెప్పి అక్కడ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సాతానుకు తెలిసినంత బైబిల్ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆడు మొట్టమొదటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆడికి మొత్తం బట్టి పట్టేసినట్టే బైబిల్ గ్రంథం అంతా. కాబట్టి ఎప్పుడైతే అలా చెప్పాడో మరి దేవుడు అతన్ని పంపించేశాడు. మరి ఇప్పుడు ఆడికి ఏదైనా హక్కు ఉందా అని కనుక మనం గమనిస్తే, పాతాళానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, భూమి మీద ఎవరి మీదైనా దేవుని బిడ్డల మీద ఎటువంటి అయినా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉందా అంటే వాడికి ఇప్పుడు లేదు. ఎందుకని అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక రక్షణ కార్యం చేశాడు. ఆయన తన రక్తాన్ని ఈ లోకంలో చిందించాడు ప్రతి మానవుల కోసం, పోయిన వారి కోసం, చనిపోయిన వారి కోసం, ఉన్నవారి కోసం, రాబోయే తరం వారి కోసం కూడా ఆయన ఒక్కసారి మరి తన రక్తాన్ని, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఎప్పుడైతే చిందించాడో అప్పటి నుంచి వాడికి ఆ హక్కు పోయింది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు, ఆ మృత్యు అనే దాన్ని జయించి ఆయన చెరగా కొనిపోయాను అని చెప్పేసి మనం ఎఫెసీ 4:8 మనం చూసినట్లయితే, ఆ యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరి దగ్గరికి వెళ్ళి వారందరికీ కూడా సువార్తను చెప్పి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మరి ఆయన ఎలా పుట్టారు, అక్కడ చేసినటువంటి అద్భుతాలు అవన్నీ కూడా వారికి చెప్పి వారిని చెరగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పెట్టారో అని ఆ యొక్క పరదేశులో వాళ్ళందరినీ కూడా పెట్టాడు. వీళ్ళందరూ కూడా పాతాళంలోనే ఉన్నారు. ఈ యొక్క పరదేశుకి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని ఎప్పుడైతే గెలిచాడో, ఈ సాతానికి తెలియదు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడు అని వాడు గ్రహించలేకపోయాడు. రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు కానీ వాడి వల్ల కాలేదు. ఎప్పుడైతే మరణాన్ని జయించాడో, అమ్మో మరణాన్నే జయించేశాడంటే ఇక మన వల్ల కాదు అని చెప్పేసి అక్కడి నుంచి ఎప్పుడైతే దేవుని మరణాన్ని గెలిచాడో ఇక వాడికి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే భయం. ఎందుకంటే మళ్ళీ ఆఖరి సమయంలో 1000 ఏళ్ల పరిపాలన సమయంలో ఈ యొక్క సాతానుని ఆ యొక్క ఇదే పాతాళంలో దేవుడు బంధించబోతున్నాడు. ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని మనం ఒక్కసారి చూద్దాం. ప్రకటన 1:18 కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 1:18 ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యుగయుగములు కూడా నేను సజీవుడు అంటే మరణాన్ని గెలిచేశాడు ఆయన. కాబట్టి ఆయన చేతికి ఇప్పుడు ఏమొచ్చేసే, ఈ యొక్క మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్తున్నాడు దేవుడు. మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దీనికి ఆన్సర్ అదే. ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళిపోయాయి? అంతకుముందు తాళాలు ఏం లేవు. పరలోకానికి కానీ, భూలోకానికి కానీ, పాతాళానికి కానీ తాళాలు లేవు. దానివల్ల ఈడు అపవాది పైకి కిందకి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించేశాడు, అందుకే జయించాడు కాబట్టి మరణం యొక్క తాళం ఈయన చేతికి వచ్చింది. అలాగే పాతాళ లోకం యొక్క తాళాలు కూడా ఈయన చేతిలోకి వచ్చేసాయి.
ఇప్పుడు వాడు వెళ్ళగలడా అందులోకి వెళ్ళడు. పరలోకానికి ఆయన అక్కడ ఉంటే వీడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎప్పుడైతే ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఈ యొక్క మొత్తం కూడా ఆయనకి లోకాన్ని నేను జయించి ఉన్నాను అని చెప్పేసి, మరి మీరు భయపడవద్దు అని చెప్పి కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ లోకాన్ని ఆయన జయించాడో, ఈ యొక్క పాతాళ తాళం చేతులు ఇవన్నీ కూడా ఆయన చేతికి వచ్చేసినట్లుగా పరలోకం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మత్తయి సువార్త 16:19 చెప్తాడు. ఏమని? ఈ యొక్క పేతురుకు చెప్తాడు. మత్తయి సువార్త 16:19 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమునందును విప్పబడునని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడ పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. పాతాళము మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు అపవాదికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ తోవ లేదు. ఆడెక్కడికి వెళ్ళలేడు, ఇక్కడే తిరగాలి. ఎక్కడ? ఈ భూలోకంలోనే తిరగాలి. పాతాళానికి వెళ్ళడానికి లేదు. అక్కడ తాళం వేసాడు దేవుడు. పరలోకంలో కూడా తాళాలు వేయబడ్డాయి. ఆ తాళాన్ని తెరిచి ఓపెన్ చేయగలిగే శక్తి ఇంకెవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. కాబట్టి పరలోకం యొక్క తాళాలు, పాతాళం యొక్క తాళాలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాడికి ఎక్కడికి వెళ్ళడానికి తోవలేదు. అప్పుడు మాత్రం వాడికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాడికి విచ్చలవిడిగా తిరిగేవాడు. ఎందుకంటే ఈ మరణానికి నేనే రాజుని. అప్పుడు వాడే కదా రాజు. మరణానికి రాజు అంటే వాడే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మరణానికి దాసులుగా చేసి మరణించేస్తే వాడి పని అయిపోయిందే కదా. అందుకని ఆ మరణాన్ని జయించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నీకు నాకు మనందరికీ ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఇక మరణం లేదు. మరణించినా మళ్ళీ తిరిగి లేస్తారు. మళ్ళీ తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వలె పునరుద్ధానంగా మనం కూడా లేస్తాం. మొదటి ప్రథమ ఫలం ప్రభు అయితే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నువ్వు నేను ఎంతమంది అయితే దేవుని రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా మరి పునరుద్ధానంలో అవుతారు. కాబట్టి ఎప్పుడు మళ్ళీ మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే ప్రభునందు మృతులైన వారు మొట్టమొదటిగా లేస్తారు అని చెప్పేసి దశలోనిక పత్రికలో రాసినట్లుగా మనందరం కూడా ఎవరైతే మన తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో మన పితరులు వాళ్ళందరూ కూడా దేవునిలో కనుక చనిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. మంచి వారందరూ కూడా దేవునితో పాటు పైకి ఎత్తబడతారు. కాబట్టి ఇప్పుడు వాడికి అధికారం లేదు. ఈ యొక్క అంశం ఎందుకు చెప్తూ ఉన్నానంటే, సమూయేలుని ఆ యొక్క స్త్రీ ఏ విధంగా పిలిచింది, ఆ పిలిస్తే ఎందుకు వచ్చాడు అన్న దాని గురించే ఈ చిన్న వివరణ ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి దేవుడు మనతో ఉండగా ఇక మనకు మరణ భయం అనేది లేదు. ఇంకొక అంశంతో నేను మరలా మీ దగ్గరికి వస్తాను. ఆ అంశంలో అసలు ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ అని ఎప్పుడో చెప్పారు కదా, ఇప్పటి వరకు ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని మరలా ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.